భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో సమగ్ర అభివృద్ధి సాధిస్తున్నట్లు ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు పేర్కొన్నారు. కొత్తగూడెంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. వివిధ ప్రభుత్వ పథకాలు వివిధ సంస్థల CSR నిధులతో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. అభివృద్ధితో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించేందుకు తోడ్పడుతున్నట్లుగా చెప్పారు. పట్టణంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికతో పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే కూనమనేని వివరించారు. కొత్తగూడెం పట్టణంలో కొన్ని, అలాగే సుంచిపల్లి మండలంలో కొన్ని, లక్షదేపల్లి మండలంలో టోటల్గా 73-75 వర్క్స్ ఇవాళ శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. దాదాపు ఇప్పుడు బీసీ వార్డ్స్కి సంబంధించిన బీసీ హాస్టల్ని ₹1 కోటి శంకుస్థాపన చేసుకున్నాం. ఇంకొక 4 కోట్లతో ఇవాళ మొత్తం 5 కోట్లతో ఇవాళ పనులు అవుతున్నాయి. అదే పద్ధతిలో మన కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి వివిధ రంగాల్లో దీన్ని అభివృద్ధి చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నాం. ఒకటి కార్పొరేషన్ ముఖ్యమంత్రి గారి సహాయంతో కార్పొరేషన్ సాధించుకున్నాం. రెండోది పెద్ద బైపాస్ రోడ్డు 450 కోట్ల నుంచి 600 కోట్లు, 450 అయితే ఇప్పుడు శాంక్షన్ అయింది. కొత్తగూడెం బైపాస్ రోడ్డు పేరుతో ఒకటి మన శాంక్షన్ అయింది. అదేవిధంగా ఇక్కడ సేతుబంధం పేరుతో ఇంకో బైపాస్ కూడా శాంక్షన్ అవుతూ ఉంది. అలాగే ఇల్లెందు బైపాస్ రోడ్డు కూడా దాన్ని ముందు ఆల్రెడీ ఉన్నదాన్ని దాన్ని వెడల్పు చేసే వైండింగ్ కార్యక్రమంలో శాంక్షన్ చేపిస్తున్నాం. ఆ విధంగా కొత్తగూడెం, పాల్వంచ, సుజాత నగర్ ఈ ప్రాంతాల్లో ఎవరికి ఏ పని కావాలన్నా కూడా ఒకరోజు అటు ఇటుగా అన్ని పనులు కూడా చేపిస్తున్నాం. దానికి ప్రభుత్వ సహకారం కూడా చాలా ఉంది, ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారి సహకారం కూడా ఉంది. అదేవిధంగా గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా ఏదో ఒక పని, అదే వాళ్ళు మీరు వెళ్ళి చూస్తే ఒక పండగలా కనపడుతుంది. కొత్తగూడెం నియోజకవర్గం ఎటు వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా, ఏ బస్తీ వెళ్ళినా ఏదో ఒక పని నడుస్తూనే ఉంటుంది. ఆ విధమైనటువంటి పనులు చేసే అవకాశం నాకు ప్రజలు కల్పించారు. దాన్ని నేను అదృష్టంగా భావిస్తూ ఖమ్మం జిల్లా